కురుక్షేత్రం యుద్ధం యొక్క చివరి రోజు 18వ రోజు మరియు రక్తపాతం అధ్యాయాన్ని గుర్తించింది. కౌరవ సైన్యం దాదాపు తుడిచిపెట్టుకుని పోయింది మరియు వారి నాయకుడు దుర్యోధనుడు ఒక సరస్సులో తలదాచుకున్నాడు. భీముడు అతనిని కనుగొని భీకర ద్వంద్వ యుద్ధంలో నిమగ్నమయ్యాడు. దుర్యోధనుడు ధైర్యంగా పోరాడినప్పటికీ భీముడు అతని తొడను కొట్టాడు, దానిని విరిచాడు. ఇది యోధుల నీతికి విరుద్ధం, కానీ అతని ప్రతిజ్ఞను నెరవేర్చాడు. ఆ రాత్రి అశ్వత్థామ ప్రతీకారం తీర్చుకోవాలని నిద్రపోతున్న పాండవుల దళాలపై క్రూరమైన దాడికి నాయకత్వం వహించాడు. అతను ద్రౌపది యొక్క 5 కుమారులు, దృష్టద్యుమ్నుడు మరియు ఇతర యోధులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. చివరి విధ్వంసంలో అభిమానికి పుట్టబోయే కొడుకును చంపడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విప్పాడు, కానీ కృష్ణుడు బిడ్డను రక్షించాడు మరియు అశ్వత్థామను శాశ్వతమైన బాధలతో శపించాడు. దుర్యోధనుడి మరణంతో మహాయుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు, కానీ చాలా ఖర్చుతో ఒక శకానికి ముగింపు పలికారు. 18వ రోజు యుద్ధం ముగిసింది, కానీ దాని ప్రభావం రాబోయే తరాలకు భారత యొక్క విధిని రూపొందించింది.